జూనియర్ ఎన్టీఆర్ అక్క సుహాసిని బోరున ఏడుస్తూ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చిందట. బోరున ఏడ్చుకుంటూ తమ్ముడు ఎన్టీఆర్ ఇంటికి వచ్చారట అక్క సుహాసిని. గతంలో తెలుగుదేశం పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శాలిని మరి తను ఓడిపోయింది. తన కోసం ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని భావించింది. కానీ ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించిన విషయాల్లో దూరంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు తమ్ముడి కోసం మళ్ళీ వచ్చింది. అంటే ఆమె ఎలక్షన్స్‌లో మళ్ళీ పార్టిసిపేట్ చేయబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈసారైనా సరే తనకి సహాయం చేయాలి అని కోరుకుంటోంది. కాబట్టే ఆ అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తారక్‌కి సంబంధించి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. రాబోయే రోజుల్లో ఎలాగైనా మంచి విజయం సాధించి మరి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారట. కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్‌గా మారుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వస్తారా? తారక్ వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు తనని రమ్మని స్వయంగా అక్క పిలిచేసరికి ఆమె రావాలని కూడా స్వయంగా అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇక ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం చవిచూస్తుందని అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టే ఎన్టీఆర్ వచ్చి ఏం చేయబోతారు? వీటికి సంబంధించిన విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. రాబోయే ఎలక్షన్స్‌లో ఎన్టీఆర్ కూడా సపోర్ట్ చేస్తారని వీటికి సంబంధించిన విషయాలు తెలిసి ఇంకా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. 2024 ఎలక్షన్స్ కోసం ఇప్పుడు మళ్ళీ సుహాసిని పోటీ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది.